ఇక ఈ తొలి ఏకాదశి నాడు చేసేటటువంటి పని ఏమిటంటే, దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. శయన ఏకాదశి అంటే ఈనాడు కాలస్వరూపుడైనటువంటి విష్ణువు నిద్రకు ఉపక్రమించేటటువంటి రోజు. అంటే మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అవుతుంది. అంతకుముందు సంధ్యాకాలం అయ్యి రాత్రి ఎంత ఉంటుందండి? మనకైనా ఎన్ని గంటలు ఉంటే 8 గంటలు రాత్రి. కనుక 4 నెలలు అంటే 8 గంటలు. ఈ 8 గంటలు నిద్రకు ఉపక్రమించేటటువంటి కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. కనుక యతులు ఒకచోట ఉండడం, గృహస్థులు యతులు కూడా వారికి తగినటువంటి నియమాలు పాటిస్తూ ఉండడం, తద్వారా విష్ణువుని ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది. అందుకని ఈ శయన ఏకాదశి లేక తొలి ఏకాదశి చాలా పవిత్రమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సాధారణంగా అన్ని అవస్థల వాళ్ళు, అంటే అది యతులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, ఎవరైనా సరే ఆనాడు తప్పనిసరిగా ఉపవాసం చేయాలంటారు. సాధారణంగా అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండేటటువంటి పద్ధతి ఉంది మనకి. కానీ అది లేకపోయినా కనీసం తొలి ఏకాదశి నాడన్నా, అంటే లేక శయన ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండడం అన్నది ప్రధానమైనది. ఆనాడు విష్ణువుని అర్చిస్తారు. ఉపవాసం ఉన్న తరువాత పగలంతా ఉపవసించి సాయంత్రం పేలపిండి మాత్రమే తింటారు. పేలపిండి అంటే అయితే మొక్కజొన్నలు కావచ్చు, లేకపోతే జొన్నలు కావచ్చు. వాటిని పేలాల్లాగా వేయించినటువంటి దానిని మెత్తగా పొడున్లాగా దంచుకుని అందులో కొద్దిగా బెల్లం కలుపుకుని తినడం ఉంటుంది. అంతేగాని మరి ఇంకా ఏ పదార్థం తినరు. ఈ తొలి ఏకాదశికి ఉండేటటువంటి నియమం అది. ఇది చాలా మిగిలినటువంటి ఏకాదశులు ఉపవాసాలున్నా ఉండకపోయినా దీనికి మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఎందుకంటే ఇది మొదలు, ఇక నుంచి పండగలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ తర్వాత వచ్చేటటువంటిది ఏముంది అంటే పూర్ణిమ, ఆషాఢ శుద్ధ